అనకాపల్లి జిల్లా సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ నాన్నగారు క్రమశిక్షణతో తమను ముందుకు నడిపించారని తెలిపారు. నాన్న తమకు ఇచ్చిన ఆస్తి చదువు అని, ఆ చదివే రాజకీయాల్లో తనకు పెట్టుబడి అయిందన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తున్నారని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో అంటే ఎంతో కొంత చిన్న చూపు ఉంటుందని, అదే ప్రైవేట్ కళాశాలలో లక్షలు ఖర్చు చేస్తారన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుల్లో రాణించాలన్నారు. పుస్తకాల విలువ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తెలుసన్నారు. చిన్న పిల్లలు కూడా గంజాయి మత్తులో విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారని, పిల్లలు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. గంజాయి రవాణా, గంజాయి సాగు లేకుండా ఈగల్ రంగంలోకి దిగిందన్నారు. టెక్నాలజీ కూడా ఉపయోగించి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. 7 సంవత్సరాల పిల్లల బ్యాగుల్లో కూడా ఈరోజు గాంజా వెళ్ళిపోయింది. మీకు అనుకోవచ్చు, ఆ ఒక్క క్షణం ఆ గాంజాలో ఉన్న మత్తులో మీరు పొందిన ఆనందమో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆ బంగారు భవిష్యత్తు తర్వాత జరిగే 20-30 సంవత్సరాల భవిష్యత్తుని నాశనం చేస్తుందన్న సంగతి తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలి. ఒక్కసారి నేనేమంటానంటే, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ఇది మీ జీవితం. చదువుకుంటే సర్టిఫికేట్ మీ పేరు మీద వస్తుంది. రేపొద్దున ఉద్యోగం చేస్తే జీతం మీ అకౌంట్లో పడుతుంది. రేపొద్దున వ్యాపారం చేస్తే వచ్చిన లాభం మీ దగ్గర ఉంటుంది. అంతేగాని ఈరోజు తిరిగి మీ అమ్మగారిని మీ నాన్నగారిని చూసే బాధ్యత ఉన్నప్పటికీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి పడదు, వాళ్ళకి ఎవరు డిగ్రీ. కాబట్టి ఇది మీ జీవితం. మీరు ఎంత నీట్గా మీ జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గంజాయి మత్తులో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళు జీవితాలు ఎంత దారుణంగా నాశనం చేసుకుంటున్నారంటే, ఒక్కొక్కసారి వాళ్ళకి తల్లి తండ్రి ఆ ఉచ్చరించాలు కూడా మర్చిపోయి బ్లేడ్లతో కోసేసుకోవడాలు, చంపేసుకోవడాలు, ఆడపిల్లలైతే సామూహిక అత్యాచారాలు, ఎంత దారుణమైన పరిస్థితి. ఈరోజు మొబైల్ మీకు చాలా ప్యాషన్ అయింది, కానీ ఆ మొబైల్ అన్నది ఒక రకంగా చెప్పాలంటే మీ పాలిట ఏదో అంటారు కదా, పక్కలో బల్లెం అంటారు కదా, ఇంచుమించు అలాంటిదే మొబైల్ అన్నది. ఎందుకనంటే ఈరోజు ఆ మొబైల్ బేస్ చేసుకొని చదవడం అన్నది మ్యాక్సిమం పక్కన పెడుతున్నాం. ఇంటికి వెళ్ళగానే స్కూల్లో మొబైల్ అలౌ చేయలేకపోతే ఇంటికి వెళ్ళగానే బుక్ పక్కన పెట్టేసి ఫస్ట్ అమ్మ మొబైల్ ఎక్కడుందో ఎత్తుక్కుంటారు. ఆ పొజిషన్ వచ్చేసింది. దయచేసి ఒకటే చెప్తున్నానమ్మా, గాంజాయి విషయంలోని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ మనందరం కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లోని గాంజా అన్నది ఉండకూడదని చెప్పి ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశాం. ఈగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా ఎక్కడైనా ఈ గాంజాయి రవాణా జరిగినా, గాంజాయి పెంచినా కూడా డ్రోన్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా కనుక్కొని ఆఖరికి టెక్నాలజీ ఉపయోగించుకొని ఎవరైనా యూజ్ చేస్తున్నా కూడా చాలా ఈజీగా మా అందరికీ కూడా తెలిసే విధంగా టెక్నాలజీని కూడా బేస్ చేసుకున్నాం. దయచేసి ఇటువంటి ఆ విషవాలయంలో పడొద్దని, గవర్నమెంట్ ఇస్తున్న మంచి అవకాశాలన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకొని రాబోయే కాలంలో సబ్బవరం జూనియర్ కళాశాలలోకి మళ్ళా రేపు పొద్దున పెద్ద ప్రోగ్రామ్ ఏదైనా జరిగినప్పుడు మీలో చాలా మంది మంచి ఆఫీసర్లుగా ఇక్కడికి వచ్చి చాలా మందికి ఇన్స్పైర్గా నిలవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. మా జై హింద్.